అందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే ఈ సెషన్లో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు స్వాగతము. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 13వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతము. ఈరోజు సమగ్ర జీవన శైలి అంటే సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందులో ఓ మేము మాత్రమే చెప్పాలా అని ఏం లేదండి. మీకు తెలిసిన ఏ విషయం అయినా కూడా, అంటే ఆరోగ్య సూత్రాల్లో మీకు ఏమైనా తెలిసి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో షేర్ చేసుకోవచ్చు. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కూడా చెప్పచ్చు. ఇది మేమే సెలెక్ట్ చేసుకొని చెప్పాలా అని ఏం లేదు. మీకు ఏమైనా తెలిసింటే మీరు కూడా చెప్పచ్చండి. ప్రతి ఒక్కరూ పాల్గొనే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వామ్యులు కావాలి. థ్యాంక్ యూ. ముందుగా ఆ, అందరికీ తెలిసే ఉండొచ్చు ఇవి. ఆ, అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు, రాత్రి మాత్రమే అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. ప్రాణాయామ పద్ధతులు ప్రాణాయామ పద్ధతుల గురించి ముందు చెప్తానండి. ప్రాణాయామ పద్ధతులు అనేది ఏంటి అంటే, ప్రాణాయామ అంటే ఏంటి అనేది తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాణాయామ అంటే ఏంటి? ప్రాణాయామ అంటే ప్రాణ ఆయామ. ఇది ఒక సాంస్క్రిట్ పదం అండి. ప్రాణ అంటే మన శ్వాస, అంటే మన శ్వాసను మనం తీసుకుంటూ ఉంటాం కదా, అది. ఆయామ అంటే నియంత్రించడము, శ్వాసను నియంత్రించడము, ఆ పద్ధతిని ప్రాణాయామ అంటాం. ఇది సాంస్క్రిట్ పదం అన్నమాట. ఈ ప్రాణాయామ పద్ధతులు మనం ఏంటి, ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది మనము ఖాళీ కడుపుతో చేస్తాము. కడుపు నిండా ఆహారం తీసుకున్నాక చేయకూడదు. ఆహారం తీసుకున్నాక మినిమం 3 నుంచి 4 గంటలు గ్యాప్ ఉన్న తర్వాతే చేయాలి. ఇప్పుడు మీకైతే నేను జస్ట్ చూపిస్తున్నాను ఏంటి అనేది. మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీటిని చెయ్యొచ్చు. ఎలా చేయాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఎలా చేయాలి, ఏమేమి అవి. ముందు చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, అలాగే భస్త్రికా ప్రాణాయామ, కపాలభాతి ప్రాణాయామ, ఆ ఆ తర్వాత షణ్ముఖ ముద్ర ప్రాణాయామ, భ్రమరి ప్రాణాయామ, ఇవన్నీ ఉంటాయండి. చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ ఎలా చేయాలి? చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ అనేసరికి ముందు ఎడమ చేతిలో వచ్చేసి చిన్ముద్ర ఉంటుందండి, చూడండి. ఇలా బొటన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకొని చిన్ముద్రలో పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. కుడి చేతిలో విష్ణుముద్ర అంటామండి. చూపుడు వేలును మధ్య వేలు ఇలా బొటన వేలు చివరి భాగంలో ఉంచి ఇలా పెట్టడం జరుగుతుంది. ఇది విష్ణుముద్ర అంటాం. చిన్ముద్ర, విష్ణుముద్ర అంటాం. ఇప్పుడు చంద్రనాడి ప్రాణాయామ చేయడం మొదలు పెడతాం. చంద్రనాడి అంటే ఏం చేస్తామంటే, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇలా ఒక 10 సార్లు. తర్వాత సూర్యనాడి ప్రాణాయామ, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఇలా ఒక 10 టైమ్స్. ఆ తర్వాత రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం వదలడం జరుగుతుంది. ఇది చంద్రనాడి, సూర్యనాడి. ఆ తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ అనేసరికి చూడండి, ఎడమ చేతిలో చిన్ముద్ర అలాగే ఉంటుంది, కుడి చేతిలో విష్ణుముద్ర ఉంటుంది. రైట్ క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ ద్వారా గాలి తీసుకుంటున్నానండి, బ్రీత్ ఇన్ చేస్తున్నాను. కొంచెం సేపు ఆ గాలిని అలాగే బిగపట్టుకొని తర్వాత
రైట్ ద్వారా వదిలేస్తాం. మళ్ళీ రైట్ నోస్ ద్వారా గాలి తీసుకోవడం జరుగుతుంది. కొంచెం సేపు అలాగే ఉంచి లెఫ్ట్ ద్వారా బయటికి పంపించడం. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. తర్వాత కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ప్రాణాయామ అనేసరికి ముందు పొట్ట నిండా బాగా గాలి తీసుకొని వదిలేయాలి. ఆ తర్వాత ఓన్లీ గాలి వదలడమే జరుగుతుంది. బ్రీత్ అవుట్సే. ఇదనమాట. ఇలా చేస్తే కపాలభాతి ప్రాణాయామం. ఇంకా భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామ అంటే గాలి తీసుకోవడము, గాలి తీసుకున్నప్పుడు చేతులు పైకి పెట్టడం. ఇలా చేతులు పైకి పెట్టినప్పుడు ఇలా, చేతి కిందికి వచ్చినప్పుడు పిడికిలు బిగించడం. చేతులు పైకి పెట్టినప్పుడు గాలి తీసుకోవడము, ఇలా ఈ చేతులు రెండు ఈ భుజాలకు సమంగా రావాలండి. ఇలా చేతులు తీసుకోవడం పైకి, ఇలా. ఇది భస్త్రికా ప్రాణాయామ అంటాం. దీన్ని ఒకసారి గాలి తీసుకొని వదిలేశాక ఫస్ట్ ఒక 20 టైమ్స్ చేయొచ్చు, ఆ తర్వాత 30 టైమ్స్ అలా పెంచుకోవచ్చు అనమాట. మళ్ళీ గాలి తీసుకోవడము వదలడము మళ్ళీ ఒక 30 టైమ్స్, ఇట్లా 3-4 సైకిల్స్ లాగా చేయొచ్చు అనమాట. ఆ తర్వాత షణ్ముఖ ముద్ర ప్రాణాయామ. షణ్ముఖ ముద్ర అనేసరికి చూడండి, ఇప్పుడు ఈ బొటన వేలు ఏదైతే ఉందో చెవిలో, ఆ తర్వాత కంటి మీద చూపుడు వేలు, ముక్కు మీద మధ్య వేలు, పెదవుల పైన ఉంగరపు వేలు, పెదవుల కింద చిటికెన వేలు. గాలి తీసుకోవడము, ఆ తర్వాత అం అనే శబ్దం కానీ ఓ అనే శబ్దం కానీ వస్తూ ఉన్నట్టు. అం. మళ్ళా గాలి తీసుకోవడం వదలడం, మళ్ళీ అం. మళ్ళీ గాలి తీసుకోవడం వదలడం, అం. ఇది షణ్ముఖ ముద్ర ప్రాణాయామం. ఆ తర్వాత భ్రమరి ప్రాణాయామం. చూపుడు వేలును చెవిలో పెట్టుకుంటూ, శ్వాస ఏం లేదండి, శ్వాస మీద కంట్రోల్ అవసరం లేదు, యథాతథంగా శ్వాస జరుగుతూ ఉంటుంది. ఆడ తేనెతీగ శబ్దం చేసినట్టు ఝుంకారము గొంతులో చేయడమే ఉంటుంది. మ్మ్. 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 ఇలా చేయడం ఒక్కొక్కటి ఒక 10-15 టైమ్స్. ఫస్ట్ చంద్రనాడి ప్రాణాయామ, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ 10 టైమ్స్, 10-15 టైమ్స్ అలా చేసుకుంటూ పోవచ్చండి. ఇవి అన్నీ కూడా ప్రాణాయామ. ఇవి మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే లోపల లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా, లేదు కొంతమందికి తల బరువుగా ఉండడము, లేదా బీపీ కంట్రోల్ రాకపోవడము, అలా ఉన్న ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనము ధ్యానం చేసుకునే ముందు ఈ ప్రాణాయామ ఏదైతే చేసామంటే చక్కగా రిలాక్స్ అనేది కూడా దొరుకుతుంది. అలాగే ఏదైతే మనకు భ్రమరి చేస్తామో వీటి ద్వారా గొంతులో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మంచిగా కంట్రోల్కి వస్తాయండి. ఇవన్నీ కూడా దీని ఉపయోగాలు అన్నమాట. చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. ఇది ఏమైనా సరే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి చేయొచ్చు పొద్దున, సాయంకాలము చేయొచ్చు అనమాట. ఒక మన కడుపులో ఏదైనా ఆహారం ఉండి చేయకూడదు. కేవలం నేను ఇప్పుడు చూపించడం మాత్రమే జరుగుతుంది, మీకు చేయించడం కాదనమాట. మీరు ఇవన్నీ నోట్ చేసుకొని చక్కగా మీరు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మనకు ముద్ర. ఉమ్, ముద్రను
రాఘవయ్య గారు ఈరోజు ఏం ముద్ర చెప్తారు ఏంటి అనేది అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువైన నమః. మహర్షి పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామములు. మహోతార్ బాబాజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామములు. రంగనాథ్ సార్ గారి శతకోటి ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మన సమగ్ర జీవన శైలిలో ముద్ర గురించి తెలుసుకుందామండి. శంకు ముద్ర. ఈ రోజు మనం తెలుసుకునే ముద్ర శంకు ముద్ర గురించి అండి. ఇది థైరాయిడ్ కి బాగా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ అనేది మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో కాల్షియము హెచ్చుతగ్గులను నియంత్రించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే మన శరీరంలో కాల్షియం కొరత ఏర్పడి అనేక వ్యాధులకు దారితీస్తుందండి. మనము రెగ్యులర్ చూస్తూ ఉంటాము, హెచ్చు తగ్గుల బరువులు రావడం అనేది మనం గమనిస్తుంటాము. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో బరువు అనేది పెరగటం జరుగుతుందండి. ఈ థైరాయిడ్ రావడానికి గల కారణాలు తెలుసుకుందాం ముందు. వ్యాయామం చేయకపోవడం ముఖ్య కారణము. ఎక్కువ ఫ్రై ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఈ థైరాయిడ్ అనేది రావడానికి అవకాశం ఉందండి. ఫ్రై చేసినవి అంటే వేపుళ్ళు అనమాట. వేపుళ్ళు చేసుకొని తినే కానీ లేదంటే చిప్స్ లాంటివి ఇలాంటివి తీసుకోవడం వలన ఈ థైరాయిడ్ రావడానికి కారణాలు ఉంటాయండి. అదేవిధంగా మైదాతో చేసినటువంటి పదార్థాలు కానీ డాల్డాతో చేసినటువంటి పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల కూడా వస్తుందండి. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళలో కూడా ఈ థైరాయిడ్ రావడానికి అవకాశం ఉందండి. కావున మనము అందరము పైన తెలిపిన అన్నిటిని మానేయటం ద్వారా థైరాయిడ్ అనేది మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చండి. ఈ థైరాయిడ్ తగ్గడానికి కొన్ని నియమాలు ఉన్నాయండి. ప్రతిరోజు తల స్నానం చేయాలండి. అదే విధంగా ఈ తల స్నానం అనేది చన్నీటితో చేయటం వలన చాలా ముఖ్యమైన ప్రయోజనం ఉంటుందండి. ఈ తల స్నానం అనేది మన తలకే ఒక్కటే కాకుండా తల నుంచి శరీర భాగాలన్నిటి కూడా చన్నీటి స్నానం చేయడమే చాలా ఉత్తమమైన మార్గం అండి. ఈ ఈ స్నానం చేయకుండా ఆహారం అనేది తీసుకోకూడదండి. కొంతమందిలో అలవాటు ఏంటంటే స్నానం చేయకుండా తిన్న తర్వాత స్నానం లేదంటే ముందు వెనక చేయడం జరుగుతుందండి. అలా కాకుండా ఏ ఆహారమైనా తీసుకునేటప్పుడు మామూలుగా స్నానం చేసి తీసుకోవడం వలన చాలా మంచి ఉత్తమమైన పద్ధతి అండి. ఈ నీటిని కూడా మరిగించి చల్లార్చి రాగి పాత్రలో పెట్టుకొని తీసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది నివారించవచ్చండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాత్రి భోజనం ఎక్కువగా తీసుకోకూడదండి. మితాహారంగా తీసుకోవాలి. నిద్రపోయే ముందు మెడ భాగంలో పుట్టమన్ను తీసుకొచ్చి ఒక పేస్ట్ లాగా చేసుకొని వాటర్ కలిపేసేసి మెడ చుట్టూత ఈ చుట్టూత మెడకి ఇట్లా మొత్తం రాసుకొని ఉదయం పూట వచ్చేసి శుభ్రంగా కడుగు వేసుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే థైరాయిడ్ అనేది తగ్గుముఖం పడుతుందండి. అదేవిధంగా మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా సైంధవ లవణం మరియు మిరియాలు అనేది ఉండేట్టు చూసుకోవాలండి. ఇలా తీసుకోవడం వలన మనం పచ్చిమిర్చి అనేది ఎండుమిర్చి అనేది తగ్గించుకోవాలి. ఈ ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకోవడం వలన కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ మనం తీసుకున్న ఆహారంలో మిరియాలు అనేది కలుపుకోవటం, అదేవిధంగా సాల్ట్ లేకుండా సైంధవ లవణం ఉపయోగించుకోవాలండి. ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున ఒక కప్పు హలో ప్రతిరోజు ఉదయము పరగడుపున ప్రతిరోజు ఉదయము పరగడుపున ఒక కప్పు తులసి కషాయము తాగాలండి. మధ్యాహ్నం భోజనకు ముందు ఒక కప్పు నీటిలో 3 స్పూన్ల గో ఆర్క్ అంటే గో పంచకం ఉంటారు కదండి, గో ఆర్క్ ని కలుపుకొని తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనం కలుగుతుందండి. ఒక కప్పు నీటిలో అర స్పూను పసుపు, ఒక స్పూను తేనె రాత్రి 8 గంటల సమయంలో తాగిన థైరాయిడ్ కూడా బాగా పనిచేస్తుందండి, తగ్గుముఖం పడుతుంది. పైన చెప్పిన ఈ 3 విధానాలు థైరాయిడ్ తగ్గించేంత వరకు వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ముద్ర చేసే విధానం చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఈ ఎడం చేతిలో వచ్చేసి ఈ పాయింట్ చూడండి, ఇవి స్ట్రైట్ గా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర థైరాయిడ్ పాయింట్ ఉండదండి. కుడి చేతి బొటన వేలుతో ఇక్కడ ప్రెస్ చేస్తూ ఈ మిగతా వేళ్ళన్నిటిని ఇక్కడ క్లోజ్ చేయాలండి, మూసివేయాలి. ఈ విధంగా ఈ మిగిలిన వేళ్ళు ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలుతో టచ్ చేయాలండి. మిగతా వేళ్ళని క్లోజ్ చేసి ఉంటే సరిపోయిందండి. దీన్ని శంకు ముద్ర అంటారండి. ఇంకొకసారి చూపిస్తాను.
ఈ ఎడం చేతిలో బొటనవేలు కింద స్ట్రైట్ గా ఇక్కడ థైరాయిడ్ పాయింట్ ఉండేదండి. దీన్ని ప్రెస్ చేస్తూ బొటనవేలుతో, కుడి వేలు బొటనవేలుతో మిగతా వేళ్ళని ఇక్కడ క్లోజ్ చేసుకుంటూ ఈ చూపుడు వేలుని ఈ ఎడం చేతి బొటనవేలుని టచ్ చేయాలండి. మిగతా వేళ్ళు దీన్ని క్లోజ్ చేసుకుంటూ పెట్టుకున్న శంకు ఆకారం ఉంటుంది కాబట్టి దీన్ని శంకు ముద్ర అంటారండి. ఇది చేసే కాల పరిమితి ఉదయం పూట 30 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయొచ్చండి. అదే విధంగా సాయంత్రం పూట కూడా 30 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయొచ్చు. లేదంటే 3 పూటలు కూడా 20 నిమిషాలుగా చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రాణముద్ర కూడా చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. ప్రాణముద్ర ఇలా చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రాణముద్ర కూడా చేయొచ్చండి. అదే విధంగా ఇంకొన్ని ప్రయోజనాలు చూద్దామండి. థైరాయిడ్ ముద్ర ఈ చేయటం వల్ల ఇంకో కొన్ని ప్రయోజనాలు. శంకు ముద్ర విశుద్ధి చక్రాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఇతరుల ముందు మాట్లాడే భయాన్ని అధిగమిస్తారు. ఈ శంకు ముద్ర చేయడం వలన మనం ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మీటింగ్ లో కానీ చేసేటప్పుడు ఆ భయాన్ని నివారించడానికి శంకు ముద్ర రోజు ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ప్రయోజనకరంగా ఉంటుందండి. పెరుగుదల మరియు పరిపక్వతను సహాయపడుతుందండి. థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ హార్మోన్ స్రవిస్తుంది. అందువల్ల ఎత్తు పెరుగుదలకు కూడా బాధ్యత వహిస్తుంది. ఈ థైరాయిడ్ ముద్ర వేయటం వలన ఎదుగుదల తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఎదగడానికి అవకాశం కల్పిస్తుందండి. నత్తిగా మాట్లాడటము వంటి గాత్ర రుగ్మతలతో సహాయపడుతుందండి. నత్తి కూడా పోగొట్టడానికి ఈ థైరాయిడ్ ముద్ర ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా స్వరపేటిక పనితీరు కూడా మెరుగుపరుస్తుంది ఈ శంకు ముద్ర వలన చర్మంపై వచ్చే దద్దులు కానీ ఎరుపు రంగు దద్దుర్లు కానీ సమస్యను తొలగిస్తుందండి. ఆకలి మందగించే వ్యక్తులకు ఈ ముద్ర చేయవచ్చు. ఇది ఆకలిని పెంచే ట్రాక్ పై జీర్ణ వ్యవస్థను తెస్తుందండి. ఈ ముద్రను అభ్యసించడం వలన స్వరం స్పష్టమవుతుందండి మరియు ప్రసంగము డెలివరీ మెరుగుపడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత మెరుగుపరుస్తుందండి. ఈ ముద్రను అభ్యసిస్తూ ఓం మంత్రాన్ని జపించేటప్పుడు 72 నాడుల పైన పునర్జీవన ప్రభావాన్ని అందిస్తుందండి. టాన్సిటిలైస్ మరియు ఇతర గొంతుకు సంబంధించిన అలర్జీల వంటి గొంతు ఇన్ఫెక్షన్ కూడా అధిగమించడంలో సహాయపడుతుంది. మనసుపై ఒత్తిడి గాని మరియు ప్రశాంతత ప్రభావాన్ని అందిస్తుంది. ప్రతికూలతను తొలగించి సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. మనసుపై ఓదార్పు మరియు ప్రశాంతత ప్రభావాన్ని అందిస్తుంది. థైరాయిడ్ ముద్ర చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే కొన్ని ఉంటాయండి. అవి జాగ్రత్తగా చేసుకోవాలి. ఆందోళన ఉండటం, శంకు ముద్రను అతిగా చేయటం వలన వ్యక్తులలో ముఖ్యంగా వాత దోష అసమతుల్యత ఉన్న వారిలో ఆందోళన స్థాయి పెంచుతుందండి. ఆందోళన అనేది పెరుగుతుంది కాబట్టి మరీ ఎక్కువసేపు చేయకూడదు. రోజుకొచ్చి 30 నుంచి 50 నిమిషాలు. మితిమీరిన నిద్ర. ఈ శంకు ముద్రను ఎక్కువగా సాధన చేయటం వలన అధిక నిద్రకు దారి తీయవచ్చు, ముఖ్యంగా కఫదోష అసమతుల్యత ఉన్న వ్యక్తులలో. అదేవిధంగా శారీరక అసౌకర్యం. ఎక్కువ కాలం పాటు ముద్రను పట్టుకోవడం వలన వేళ్లు చేతులు అసౌకర్యం ఏర్పడవచ్చును. ఇది ఒత్తిడిని దారితీస్తుంది. కాబట్టి మితంగా చెప్పిన టైంకి మనకి ఉదయం పూట సాయంత్రం పూట 30 నుంచి 50 నిమిషాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తీర్మానం. శంకుముద్ర అనేది మనస్సును సమన్వయం చేసే శక్తివంతమైన అభ్యాసము. కమ్యూనికేషన్ మెరుగుపరుస్తుంది మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ ముద్రను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీరు దాని గొప్ప ప్రయోజనాలను అనుభవించవచ్చు. మరింత స్పష్టత, విశ్వాసం మరియు అంతర్గత శాంతిని మార్గము సుగమము అవుతుంది. ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడం ద్వారా మీ యొక్క థైరాయిడ్ సమస్యలు తగ్గుముఖం పడతాయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, థైరాయిడ్ గురించి సార్ అవగాహన ఇచ్చారు కదండి. ఆ థైరాయిడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది, ఇంకోటి ముద్ర కూడా చెప్పారు. ఇందులో అందరు క్లియర్గా ఉన్నారు కదా. ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చండి, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అనిత మేడం గారు, చెప్పండి మేడం. మేడం వాయిస్ రావట్లేదు. ముద్ర చూపించిన, నేను ఇప్పుడే బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యాను. మేడం చూడండి ఒకసారి.
ఎడం చేతిని తీసుకొని ఇక్కడ స్ట్రైట్ గా ఈ పాయింట్ లో థైరాయిడ్ పాయింట్ ఉండదండి. ఈ కుడి చేతి ఉమ్, యొక్క బొటన వేలుని ఇక్కడ ప్రెస్ చేస్తూ ఈ మిగతా 4 వేలని దీని మీద క్లోజ్ చేసేయాలి, మూసివేయాలి. తర్వాత ఈ చూపుడు వేలు తీసుకొచ్చి ఈ బొటన వేలుకి టచ్ చేయాలి మేడం. ఈ ఉమ్. మిగతా వేలుని క్లోజ్ చేసేస్తే శంకు ఆకారంలో వస్తుంది కాబట్టి దీన్ని శంకు ముద్ర మరియు థైరాయిడ్ ముద్ర అంటారు మేడం. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే మేడం. నెక్స్ట్ అండి, అందేలా నాగేశ్వర. నాగేశ్వర అన్మ్యూట్ చేసుకోండి సార్. అదే మా- మేడం, శంకు ముద్రే మళ్ళీ చూపించమని నేను కూడా అడుగుతున్నాను. ఓకే అదే. ఓకే, ఇప్పుడు చూపించారు, అర్థమైందా? చూసాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా అవగాహన ఇచ్చారు థైరాయిడ్ ముద్ర గురించి, థైరాయిడ్ గురించి, దానికి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. భవాన్షి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్కారం మేడం. మేడం, కంటికి ఏవైనా ముద్రలు ఉన్నాయేమో ఒకసారి కనుక్కున్నానండి. కంటికి రెటీనా పల్చగా అయింది అన్నారు మేడం డాక్టర్. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందేమో అని ఒకసారి. ఐ ఎక్సర్సైజెస్ మేడం, ఐ ఎక్సర్సైజెస్. ఐ ఎక్సర్సైజెస్ క్లాక్ వైజ్ గా, యాంటీ క్లాక్ వైజ్ గా కళ్ళని తిప్పడము, అలాగే క్రాస్ గా ఎక్స్ లాగా 10 times, 1 అనేసరికి ఇలా క్రాస్ గా, తర్వాత 2 అని ఇలా క్రాస్ గా, అంటే ఫస్ట్ దీన్ని 1 2 3 అనేసి ఇలా 10 times చేసుకోవడము. మీరు ఇలా కూర్చున్నారనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్ కి చూడడం, మూలకు, ఆ మూల నుంచి కిందికి, తర్వాత ఈ పై నుంచి కిందికి ఇలా క్రాస్ గా, తర్వాత పైకి కిందికి, పైకి కిందికి ఇలా, లెఫ్ట్ సైడ్ కూడా పైకి కిందికి. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైంది, అర్థమైంది ఆ మేడం. తర్వాత ఆ ఇప్పుడు రైట్ సైడ్ చూసారనుకోండి, రైట్ అప్ చేశారు, లెఫ్ట్ కిందికి చూడడం. అవును కదండి. అర్థమైంది? మళ్ళా పైకి రైట్ సైడ్ ఇలా చేశారు, ఆపోజిట్ సైడ్ ఇలా క్రాస్ గా, ఓకే. అట్లా. అవి ఎక్సర్సైజ్. ముద్రాస్ ఏమన్నా ఉంటాయా మేడం? ముద్రాస్ అయికైతే నాకేం ఆకుపెంచర్ కానీ ముద్రాస్ కానీ. నేను చూసి చెప్తాను మేడం మీకు క్లాస్లో. ఓకే 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 మేడం. మోస్ట్లీ ఐ ఎక్సర్సైజెస్. ఇంకోటి యూరిన్ థెరపీ. యూరిన్ అనేది మార్నింగ్ యూరిన్ ఉంటుంది కదా, అవి ఒక 2 drops కంటిలో వేసుకోవడం. ఓకే మేడం. పొర ఉన్నా కూడా, ఎవరికన్నా కంటిలో పొర ఉంది సర్జరీ చేయాలా అంటుంటారు కదా, అవును అలా మేడం. ఒక 40 days కంటిన్యూగా యూరిన్ అనేది ఒక 2 చుక్కలు కంటిలో వేసుకుంటా వస్తే పొద్దున సాయంకాలం ఆ పొర కూడా కరిగిపోతుంది. ఓకే మేడం. ఓకే. యూరిన్ అదే థెరపీ. అన్నారు మేడం, ముందు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత ఆ పొర గురించే చూద్దాము అన్నారు. ఇలా ఒక 40 days కంటిన్యూగా నోట్ చేసుకొని రోజు యూరిన్ అప్లై చేసే కంట్లో వేసుకుంటారండి. డ్రాప్స్ లాగే, ఇప్పుడు ఐ డ్రాప్స్ వేస్తాం కదా, ఓకే ఓకే మేడం. ఒక 2 చుక్కలు వేసుకుంటా వచ్చారంటే ఖచ్చితంగా మెరుగుదనం అయితే ఉంటుందన్నమాట. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. సార్, కోటిలింగాచారి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ రాఘవయ్య గారు, సార్ రాఘవయ్య గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఇట్లా ఈ ముద్ర ఇట్లా వేసినాం, ఎట్లా ఇక్కడ పెట్టుకోవాలా, ఇట్లా పొజిషన్ తొడల ఏంటి? మీద సార్, ఏ ముద్ర తొడల మీద పెట్టుకొని చేయటమే సార్. ఆ, ఏ తొడల తోడ మీద. మీద పర్వాలేదు. ఇట్లా ఓకే. 2 తొడల మీద పెట్టుకుంటే మధ్యలోకి వస్తుంది, సెంటర్కి వస్తుంది. ఆ, తొడ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ, ఓకే. ఓకే సార్. ఉమ్. సార్ నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. మేడం వినిపిస్తుందా అండి? వస్తాను సార్ నేను. నమస్కారం అండి. నమస్తే మహాత్మ సార్. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, అలాగే ఈ క్లాసులో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు క్లాసులో సమగ్ర జీవనశైలి, ఇందులో భాగంగా విటమిన్ డి మరియు విటమిన్ బి12 ఈ రెండింటి గురించి, మనకి శరీరానికి ఇవి ఎంత అవసరము, ఇవి లోపించినప్పుడు మనం శరీరంలో కలిగే
దుష్పరిణామాలు, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాము. ముందుగా విటమిన్ డి గురించి మాట్లాడుకుందాము. విటమిన్ డి అనేది మన శరీరంలో లోపించినట్లయితే మనకి ఎక్కువగా ఈ బోన్స్ రిలేటెడ్ సమస్యలు వస్తుంటాయి. అలాగే మజిల్ సమస్యలు కూడా, మజిల్ వీక్ అవ్వడము, అక్కడ నొప్పిగా రావడము, ఇలాంటి సమస్యలన్నీ తలెత్తాయి అన్నమాట. మరి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అంటే, మనకి ఎక్కువ తెలిసిందే విటమిన్ డి అనేది లోపించినప్పుడు మనకి ఎక్కువగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే, సూర్యుడి నుంచి ఈ విటమిన్ డి అనేది లభిస్తుందని చెప్పి ఎంతో మంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇది నిజమా అంటే ఇది ఒక అపోహ మాత్రమే. సూర్యుడి నుంచి మనకి డైరెక్ట్గా విటమిన్ డి అనేది లభించదు. మరి ఇది మన బాడీలో ఎలా తయారవుతుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇప్పుడున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరూ రూముల్లో ఏసీ గదుల్లో కూర్చొని పనిచేయడం కానీ, లేదంటే ఇంటిలోనే ఏసీలో కూర్చొని ఉండడం వల్ల మన శరీరానికి మనకి కావాల్సిన ఎండ తగలటం లేదు. ప్రతిరోజు ఒక మానవునికి 30 నిమిషాల నుంచి 1 గంట పాటు సూర్యకాంతి అవసరం అవుతుంది అనమాట. ఈ సూర్యకాంతి మనకి తగలనప్పుడే ఇలాంటి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట. సో మరి ఈ విటమిన్ డి ఎలా తయారవుతుంది? విటమిన్ డి అనేది సూర్యుడి నుంచి వచ్చిన ఈ కిరణాలు ఉంటాయి కదా, ఈ యువి కిరణాలు అనేటివి మన చర్మం మీద పడినప్పుడు మన చర్మం కింద భాగంలో ఒక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ పేరు 7D హైడ్రో కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్తో ఈ యొక్క సూర్యకిరణాలు చర్య జరిగి అవి విటమిన్ డి3గా మారుతుందన్నమాట. ఈ విటమిన్ డి3గా మారినప్పుడు అది మన కాలేయము, కిడ్నీ, ఈ ఈ రెండు ప్రదేశాల నుంచి మన శరీరానికి కావాల్సిన ఈ యొక్క విటమిన్ డి అనేది తయారు చేసుకుంటుంది అనమాట. అక్కడి నుంచి ఈ విటమిన్ డిని మన శరీరంలోని ప్రతి కణజాలానికి అందిస్తుంది అనమాట. ఇలాగా ఈ విటమిన్ డి అనేది తయారవుతుంది. అంతేగాని ఈ విటమిన్ డి అనేది డైరెక్ట్గా సూర్యకాంతి ద్వారా మనకి లభ్యం కాదు. మన శరీరము సూర్యకాంతి పడినప్పుడు ఆ సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు మన చర్మం కింద ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్తో ప్రక్రియ జరిగి ఆ ప్రక్రియ నుంచి ఈ యొక్క విటమిన్ డి అనేది మనకి లభ్యమవుతుంది, మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి. మరి ఈ విటమిన్ డి ఒక్కోసారి బాగా తక్కువైనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే, మీరు విటమిన్ డి తక్కువగా ఉంది, మీకు ట్యాబ్లెట్స్ అన్నా కావాలి, లేదంటే ఇమీడియట్గా అయితే ఇంజెక్షన్ అన్నా కావాలి. ఇది అత్యవసర పరిస్థితులు అయితే వీటిని కొంతవరకు తీసుకోవచ్చు. అంటే మనకి మరీ అత్యవసరం, విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంది, మన యొక్క మజిల్స్ సరిగా లేవు, బోన్స్ సరిగా లేవు అన్నప్పుడు ఈ పద్ధతిని పాటించడము కరెక్టే. కానీ ఎల్లవేళలా ఇలాగ ట్యాబ్లెట్ మీద ఆధారపడము లేదా ఇంజెక్షన్స్ తీసుకోవడం అనేది సరికాదు. ఈ విటమిన్ డి అనేది మనము సహజ పద్ధతుల్లో మన యొక్క శరీరానికి ఎలా అందించాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అనే గురించి తెలుసుకున్నాము. దీన్ని మనము ముఖ్యంగా 2 పద్ధతుల ద్వారా మనము మన శరీరానికి ఈ యొక్క విటమిన్ డిని అందించవచ్చు. మొదటిది, మనము మగవారైనప్పుడు మన శరీరానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అంటే ఈ యొక్క గానుగ నూనె ఉంటుంది కదండి, అక్కడి నుంచి వచ్చిన గానుగ నూనె తీసుకొని శరీరం మొత్తం పూసుకొని ఉదయం పూట ఎండలో, అంటే 7 గంటలు ఆ ప్రాంతంలో వచ్చే ఎండలో 1 అర్ధగంట పాటు కూర్చుంటే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది. అదే ఆడవారైనప్పుడు అట్లీస్ట్ చేతుల వరకు, అమ్మహ భాగం వరకు పూసుకొని ఇదే విధంగా 1 అర్ధగంట పాటు ఉదయం పూట ఎండలో కూర్చున్నప్పుడు మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది అనమాట. ఇది ఒక పద్ధతి. మరి రెండవ పద్ధతి ఈ మష్రూమ్స్ ద్వారా కూడా విటమిన్ డి అనేది ఎలా లభిస్తుందో తెలుసుకుందాము. మష్రూమ్లో మనకి ఒక రకమైన పదార్థం ఉంటుంది, దాని పేరు ఎర్గోస్ట్రాల్ అనేది ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం అనేది ఈ మష్రూమ్స్ సేకరించి, అది కూడా సహజమైన పద్ధతిలో వచ్చి పడిన మష్రూమ్స్, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా తీసుకున్న మష్రూమ్స్ తీసుకొని ఆ మష్రూమ్స్ మనము ఒక రోజంతా ఎండలో పెట్టాలన్నమాట. ఈ ఎండలో పెట్టినప్పుడు ఆ యొక్క సూర్యుడి కిరణాల వల్ల ఈ ఎర్గోస్ట్రాల్ అనే పదార్థంలో ఆటోమేటిక్గా ఆ విటమిన్ డి అనేది తయారవుతుంది. ఆ ఎండబెట్టిన మష్రూమ్స్ ని మనం రాత్రి నానబెట్టుకొని ఉదయం పూట ఆ నీరు పడేయకుండా ఆ నీరుతో పాటు కూర చేసుకుని తిన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అనేది లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు, మనము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నాము, ఈ మష్రూమ్స్ అనేది సాత్వికమైన పదార్థం కాదు, సో ఇది మనకి ఎలా అన్నప్పుడు కరెక్టే. ఈ మష్రూమ్స్ అనేది ఇది వెజిటేరియన్ అయితే కాదండి, ఇది నాన్ వెజిటేరియన్ కింద వస్తుంది. కాబట్టి మనకి మొదటి పద్ధతి అంటే సూర్యకాంతిలో మనము ఈ యొక్క కొబ్బరి నూనె పూసుకొని అక్కడ అలా నుంచి తెచ్చుకోవచ్చు. మరి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ రెండవ పద్ధతి అనమాట, మష్రూమ్స్ తినడం ద్వారా, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మష్రూమ్స్ తినడం ద్వారా మనకి చక్కగా విటమిన్ డి కూడా
లభిస్తుంది. మీకు ఏ పద్ధతి అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఈ 2 పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకొని మీరు విటమిన్ డి యొక్క లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. ఇది విటమిన్ డి గురించి. తర్వాత వచ్చేసి విటమిన్ బి12. విటమిన్ బి12 కూడా మన శరీరానికి ఎంతో అవసరం అనమాట. ఈ విటమిన్ డి లోపించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా తల తిరగడము, లేదంటే వీక్నెస్, బాడీ చాలా వీక్గా ఉండడము, లేదంటే నరాల సమస్యలు తలెత్తడము, ఇవన్నీ విటమిన్ బి12 యొక్క లోపించినప్పుడు వచ్చే కారణాలు. అలాగే మనకి సరిగా మన ఆరోగ్యం సరిగా లేకపోవడం, అంటే మన మూడ్ చేంజ్ అవుతూ ఉండడం, మూడ్ చేంజ్ అవుతూ ఉండడము, మన యొక్క నోటి దగ్గర వచ్చే రకరకాల సమస్యలు, అంటే నోటి పూత కానీ, నోటి దగ్గర వాపు కానీ, ఇలాంటివి కూడా ఈ విటమిన్ బి12 అనేది లోపించినప్పుడు వచ్చే సమస్యలు అనమాట. మరి ఈ విటమిన్ బి12ని ఎలా మనకి మన శరీరానికి అందించాలి? విటమిన్ బి12 అనేది ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే మాంసాహారం, అంటే చేపలు, గుడ్లు ఇవి తీసుకున్నప్పుడు మనకి లభిస్తుందని చెప్పి మన సమాజంలో ఒక పెద్ద అపోహ ఉంది. దానిలో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ అక్కడి నుంచే కాకుండా మనకి వేరే మార్గాల్లో కూడా ఈ విటమిన్ బి12 అనేది మనకి శరీరానికి చక్కగా లభిస్తుంది. అది ఎలా అంటే ఎక్కువగా మనకి ఈ విటమిన్ బి12 అనేది మన శరీరంలోనే మంచి బ్యాక్టీరియా, మన చిన్న పేగు దగ్గర మంచి బ్యాక్టీరియా, మన శరీరంలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటాయి అనమాట. ఒకటి చెడు బ్యాక్టీరియా, ఒకటి మంచి బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలో పుష్కలంగా ఉన్నట్లయితే ఆ బ్యాక్టీరియా అనే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క విటమిన్ బి12ను తయారు చేస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎలా రావాలి? ఈ మంచి బ్యాక్టీరియా మనకి రావాలన్నప్పుడు మనం ఎక్కువగా పులియబెట్టిన పదార్థాలు ఉన్నప్పుడు మనకి తెలిసిందే, మనము ఎక్కువగా మనం ఏం చేస్తాము, రాత్రిపూట మనము చక్కటి పాలు కాసుకొని పెరుగు వేసుకున్నప్పుడు ఏమవుతుంది, పెరుగు పులిగి పడుతుంది అనమాట. అంటే ప్యాకెట్ పాలు కాదండి, మీకు సహజంగా దొరికే ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకున్నప్పుడు వాటిని మనం రాత్రంతా పులిగి పెడతాం కదా, ఆ ప్రాసెస్లో మనకి మంచి బ్యాక్టీరియా వస్తుంది. అలాగే అంబలి ద్వారా కూడా మనం రాత్రిపూట అంబలి తయారు చేసుకొని ఆ పెరుగు వేసి అట్లాగే పెట్టి ఉదయం తిన్నప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మనకి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది అది మనం తీసుకున్నప్పుడు మన యొక్క శరీరంలోకి వెళ్ళి ఆ మంచి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది అనమాట. సో ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలో చిన్న పేగు దగ్గర ఈ యొక్క బాగా ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి మనకి బి12 అనేది విటమిన్ని మనకి ఉత్పత్తి చేసి మన శరీర భాగాలకి అందిస్తుంది అనమాట. ఇలాగా మనకి ఈ యొక్క అంబలి కానీ, ఈ యొక్క ఇడ్లీ పిండి, దోశ పిండి వీటి ద్వారా కానీ, ఈ యొక్క మజ్జిగ అంటే పెరుగు తయారు చేసుకుని దాని నుంచి వచ్చిన మజ్జిగ తాగడం ద్వారా కూడా మనకి ఈ విటమిన్ బి12 అనేది మన శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు ఒకవేళ మనకి ఈ పాలు, పెరుగు అనేది ప్యాకెట్ పాలు ఇలా భయం ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు క్లాసుల్లో కూడా చాలా మంది మాట్లాడాలు చెప్పారు. సో కొబ్బరి నుంచి కూడా మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ నువ్వుల నుంచి కూడా పాలు తీసుకొని వాటిని కూడా తయారు చేసుకొని అక్కడి నుంచి పెరుగు తయారు చేసుకున్నా కానీ ఈ యొక్క విటమిన్ బి12 అనేది పుష్కలంగా మనకి లభిస్తుంది. సో ఇలాగా విటమిన్ బి12 యొక్క డిఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఇది. వీటితో పాటు మనకి ఒక ముద్ర కూడా ఉందండి. ఈ ముద్ర అనేది కీళ్ళ ముద్ర. ఈ ముద్ర బేసిక్గా ఎలాంటి విటమిన్ డిఫిషియన్సీ కానీ, ఎలాంటి మినరల్స్ లోపం ఉన్నా కానీ ఈ ముద్ర వేసుకున్నప్పుడు మన యొక్క విటమిన్ యొక్క లోపాలు బాగా తగ్గిపోతాయి అనమాట. విటమిన్ లోపంతో బాధపడే వాళ్ళు మరి ఈ ముద్రను ఎలా చేయాలి, ఈ కీళ్ళ ముద్రను ఎలా చేయాలంటే మనకి కుడి చేతిలో పృథ్వీ ముద్ర అంటే బొటన వేలు మరియు ఉంగరపు వేలు ఇలా పెట్టుకోవాలండి. కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశ ముద్ర అంటే బొటన వేలు, మధ్య వేలు. కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశ ముద్ర. ఇవి పెట్టుకున్నప్పుడు ఇలాగా ఈ యొక్క 2 చేతులని తొడల మీద పెట్టుకొని రోజుకి 4 సార్లు 15 నిమిషాల చొప్పున ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క శరీరంలోని విటమిన్ లోపం పూర్తిగా తగ్గిపోయి మన శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి. ఇదండి ఈ యొక్క విటమిన్ డి మరియు విటమిన్ బి12 గురించి ఎలా బయటపడాలి, మన శరీరానికి ఎలా అవసరం అనేది చిన్న కాన్సెప్ట్. ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు విటమిన్ డి గురించి, అలాగే విటమిన్ బి12 గురించి. ఇంకా నేను ఒక కొత్త విషయం అని ఏం కాదండి, మన ధ్యాన మహాయజ్ఞాలకు పోయినప్పుడు
బండి శ్రీనివాస్ గారు అనే మాస్టర్ మన క్లాస్కి వచ్చారు. ఆయనది ఒక షాప్ ఉండింది మన షాప్కి ఆపోజిట్లోనే. ఆయన ఒక పౌడర్లు పెట్టుకొని సేల్ చేస్తున్నారు. ఏంటి అని సార్ గారిని నేను మాట్లాడించడం జరిగింది. ఏంటి ఆ పౌడరు అంటే మామిడి గింజల పౌడర్. మామిడి గింజలు ఉంటాయి కదా లోపల జీడి, ఆ జీడిని ఎండబెట్టి వాటిని పౌడర్ చేయడం జరుగుతోందండి. ఆ పౌడర్ ద్వారా వాళ్ళు ఆ పౌడర్ను తయారు చేసి ఒక హాఫ్ కేజీ 1/4 కేజీ అలా డబ్బాలు అమ్ముతున్నారు. దీంట్లో ఏంటి అంటే విటమిన్ B12 అనేది అద్భుతంగా ఉంటుందంట. అలాగే జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది. పొద్దున్నే ఒక బాగా గ్లాస్ నీళ్ళలో ఒక పౌడర్ వేసి, అది ఒక చెంచా పౌడర్ వేసి బాగా మరిగించి ఆ నీరు మన టీ లాగా తీసుకుంటే మొత్తం కడుపు శుద్ధి అవుతుందంట. ఇలా B12 అనే ప్రాబ్లం కూడా బాగా సాల్వ్ అవుతుంది అని అది చెప్పడం జరిగింది. ప్లస్ ఆ పౌడర్తో పళ్ళు తోముకుంటే కూడా పళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయంట. పుచ్చి పళ్ళు అనేది కూడా పోతుందంట. నేను ఒక డబ్బా పట్టుకొని వచ్చాను. అది ఇంత అనేసి బాగా అది నాకు దాని ద్వారా తెలిసింది. లేకపోతే B12 కోసం మనం ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఇది కూడా ఒక మంచి ప్రయత్నం అనమాట. బయట కూడా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అయితే ఆయుర్వేదిక్ దుకాణాల్లోనూ మనం విచారించుకోవాలా. మామిడి గింజల పౌడర్ అన్నమాట. ఇది కూడా ఒకటి మనకు B12 అనేది దొరికేది బాగుందన్నమాట. ఓకే. ఆ, చెప్పండి అమ్మా. మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం, బ్లడ్ పర్సంటేజ్ పెరగటానికి సార్ గారిని ఏమన్నా ఫుడ్ ద్వారా సలహా చెప్పమన్నారా? ఉమ్, బ్లడ్ పర్సంటేజ్ నాకు 5 ఉంది మేడం. ఉమ్, చాలా తక్కువగా ఉంది. మెడిసిన్స్ వాడుతున్నా కూడా బ్లడ్ పర్సంటేజ్ పెరగట్లేదు. ఒక 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, అయినా బ్లడ్ పర్సంటేజ్ పెరగట్లేదు. ఫుడ్ పరంగా ఏం తీసుకుంటే బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుందో చెప్పమని. ఓకే సార్, ఏమైనా ఐడియా ఉందా మీకు క్రాంతి కుమార్ గారు? ఆ, అంటే మామూలుగా మనము ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి, మనకి అందరికీ తెలిసిందే. ఆ, ఆ, అంజీరా అంజీరా ఫ్రూట్ అంజీరా, రెగ్యులర్ గా తీసుకుంటే, ఇంకోటి క్యారెట్ బీట్రూట్ జ్యూస్, షుగర్ లేకపోతే యా, మీకు. ఆ జ్యూస్ తాగండి మేడం. ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మేడం గారు చెప్పింది, ఉమ్, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అద్భుతంగా వస్తుంది బ్లడ్ అనేది ప్రతిరోజు కూడా. అయితే మీకు షుగర్ లేకపోతే, లేనప్పుడు మాత్రమే. యా. ఉమ్, ఆ, లేదు మేడం, షుగర్ ఏం లేదు. షుగర్ లేకపోతే ప్రతిరోజు ఆ, ఒక క్యారెట్ ఒక బీట్రూట్ జ్యూస్ అనేది మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ కొంచెం బాగా తీసుకున్నారంటే ప్రతిరోజు. ఇంకొకటి తోటకూర. తోటకూర కూడా ఆ, బాగా పనిచేస్తుంది. అలాగే పల్లీలు బెల్లము, ఇది కూడా బ్లడ్ పెరగడానికి. పల్లి ఉంటలు అంటాం కదండి, పల్లీలు బెల్లము, మంచి బెల్లము, ఇది ఒకటి. అలాగే నువ్వులు బెల్లము ఒకటి. ఇవన్నీ దండిగా మార్గాలు ఉన్నాయండి. మీరు చెయ్యాలంటే కూర్చొని అన్ని ప్రయత్నం చేయొచ్చు. ఏవైనా సరే బ్లడ్ దెబ్బ కొట్టుకొని వస్తుందంటే హాయిగా. ఈ థ్యాంక్ యూ. క్యారెట్ బీట్రూట్ ఒక 4 రోజుల పాటు మేడం, ఆ, 4 క్యారెట్లు ఒక బీట్రూట్ చిన్నది. క్యారెట్ ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి. ఉమ్, ఉదయము బ్రేక్ఫాస్ట్ ముందు ఒకసారి, సాయంత్రము 4-5 ఒకసారి తాగండి మేడం. ఆ జ్యూస్ చేసుకున్నప్పుడు అది వడకట్టేసి, మిక్సీలో వేసి వడకట్టేసి అందులో కొంచెం నిమ్మరసం వేసుకోండి, చాలా బాగా ఉంటుంది నిమ్మరసము. అలాగే కొంచెము తేనె ఉంటే తేనె కూడా యాడ్ చేసుకోండి మేడం. ఇవి రెండు చేసినప్పుడు ఒక 4 రోజుల పాటు తాగండి, ఆటోమేటిక్గా మీ యొక్క బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి మేడం. థ్యాంక్ యూ సార్. క్రాంతి కుమార్ సార్ ఈవినింగ్ మేడం. మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. కాబట్టి అలా ఏం లేదు మేడం, ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను క్లాస్లో. ఇది ప్రాక్టీస్ బాగా చేయడం జరిగింది సార్. రామచంద్రరావు సార్ దగ్గర నేర్చుకున్నాను ఇవి. ఆ సారు అవును, ఆ, ఆయుర్వేద సారీ, ఇది నేచురోపతి నిపుణులు అండి. అవును, అవును. ఆ సారి వీడియోస్ కూడా మనకు ఉంటాయి, మీరు కూడా చూడొచ్చు యూట్యూబ్లో. డాక్టర్ రామచంద్రరావుని కొట్టినప్పుడు సార్ వీడియోస్ అన్నీ వస్తాయండి. ఈ వీడియోస్ పాటించి చాలా మంది ఎన్నో రకాల ప్రయోజనాలు పొందినారు. అవి మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి అనిత గారు. మేడం, ఇప్పుడు బ్లడ్ తక్కువ అని చెప్పారు కదా, గోధుమ గడ్డి కానీ రోజు కానీ పొడి చేసుకొని నీళ్ళలో కలిపి తాగితే 40 days లో ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఉమ్, కొంచెం తాగడం కష్టము. చల్ల వాటర్ లో 1 స్పూన్ గోధుమ గడ్డి కలుపుకొని ఎర్లీ ఎంటీ స్టమక్ తో తాగితే 40 days లో 5 ఉన్నది కాస్త 12 అవుతుంది. అది ఇంకొక మంచి ఐడియా వచ్చింది చూడండి. ఇంట్లోనే గోధుమలు కూడా పెంచి అది వారం రోజులు, ఆ, అంటే 7 రోజుల గడ్డిని తీసుకోవాలండి. ఇంట్లోనే పెంచొచ్చు అది. ఆ 7 రోజుల గడ్డి కట్ చేసుకొని జ్యూస్ లాగా చేసి తాగితే కూడా అందులో కూడా బాగా. ఒకవేళ మేడం, ఒకవేళ జ్యూస్ తాగలేము,
బయట పొడి కూడా అమ్ముతారు. దాన్ని 2 స్పూన్స్ ఒక 250 గ్రామ్స్ 250 ఎంఎల్ వాటర్ లో కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. దానిలో ఏమి షుగర్ కలుపుకోవాలి, ఏం కలుపుకోవాలి, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అలా ఒక 3 మంత్స్ చేస్తే తను అనుకున్నట్టు 12 దాకా వస్తుంది. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సుభాషిణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. బ్లడ్ పెరగటానికి కొత్తిమీర కరివేపాకు కూడా బాగుంటుంది మేడం. జ్యూసు మెంతి కూర పెరుగులో కలుపుకున్నా కూడా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మేడం. అదే అవి రెండు తెలుసు, ఒకసారి చెప్దామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అద్భుతం అండి. అందరూ ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే ఇదే కావాల్సిండేది. సార్ ఇదే చెప్పింది, ప్రతి ఒక్కరూ మీకు తెలిసిందే షేర్ చేసుకోండి ఇందులో అనేసి. సమగ్ర జీవన శైలిలో ప్రతి ఒక్కరు కూడా ఇలా షేర్ చేసుకుంటూ వస్తే అద్భుతంగా ఉంటుంది. అందరూ పార్టిసిపేట్ అయినట్టు ఉంటుంది. మీకు ఇప్పుడు అన్ని విషయాలు మాకు తెలిసిండొచ్చు, తెలియకపోవచ్చు. అలాంటప్పుడు మీ ద్వారా మేము తెలుసుకుంటాం, మా ద్వారా మీరు తెలుసుకుంటారు కదా. చక్కగా అందరూ కూడా ఇలా ప్రతిరోజు ప్రతి సెషన్లోనూ మీరు ఇలా పార్టిసిపేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుజిత మేడం గారు రెడీగా ఉన్నారా? నమస్తే మేడం. నమస్తే మేడం. పూజ్యశ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, సమగ్ర జీవన సూత్రాల్లో భాగంగా మనకి ముఖ్యంగా వంటల్లో ఉపయోగించే వంట నూనెల గురించి తెలియజేసుకుంటామండి. అంటే వంట నూనెలు అంటే ఎలాంటి నూనెలు తీసుకోవాలి, వంట నూనెలు ఎందుకు తినాలి, అసలు వంట నూనెలు వాడడానికి కారణం ఏమిటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి నూనెలు తీసుకోవాలి, మనం ఇప్పుడు తెలియజేసుకుందామండి. అయితే వంట నూనెలు ఎందుకు తినాలి అంటే, అసలు వంటలు వాడడానికి కారణం శరీరంలోని నరాలు మనకి దృఢత్వం కోసం తీసుకోవాలి. అలాగే మెదడు అభివృద్ధి కోసం తీసుకుంటాము. అయితే మెదడు అభివృద్ధి అనేది చిన్నపిల్లల్లో సహసిద్ధంగా ఉండే వంట నూనెలు తీసుకోవాలి. వంట నూనెల్లో ఏం తీసుకోవాలండి? ప్రధానంగా సహజ సిద్ధంగా ఉండే వంట నూనెలు తీసుకోవాలి. అయితే ఈ వంట నూనెలు మామూలుగా ఆర్టిఫిషియల్గా వాడేస్తాం, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటూ ఉంటాం. అలాంటి వాటి వల్ల పార్కిన్సన్ డిసీజెస్, అల్జీమర్స్, మతిమరుపు వస్తూ ఉంటుంది. అలాగే పెద్దల్లో పార్కిన్సన్ అంటే తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి నరాలు పట్టుతూ ఉండదు, వాళ్ళు నడవలేకపోండి, షేక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన అంటే బుద్ధిమాంద్యం వస్తుంది, మెంటల్ రిటార్డ్ అయిపోతూ ఉంటారు. అలాగే అసలు ఈ మార్కెట్లో మనకి వాడే ఆయిల్స్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి కాబట్టి తొందరగా మనం అవి తీసుకుంటూ ఉంటాం. అయితే అలాంటి ఆయిల్లో ఏముంటుందంటే 75% వైట్ పెట్రోలియం ఆయిల్ అనేది ఉంటుంది. అంటే ఇది పారాఫిన్ ఆయిల్ అంటారండి దీన్ని. అంటే దీంట్లో పారాఫిన్ ఆయిల్ 75% ప్లస్ 25% ఆయిల్. మనం ఏం కావాలనుకుంటున్నామో ఆ ఆయిల్ని ప్యాక్ చేసి అమ్ముతారు. అంటే 75% వైట్ పెట్రోలియం కలర్ ఆయిల్, దీంట్లో కలర్ కానీ స్మెల్ కానీ ఉండదండి. అంటే పారాఫిన్ ఆయిల్ తీసుకుంటారు. అలాగే 75% కోకోనట్ ఆయిల్ తీసుకోవాలనుకున్న, గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా ఏదో ఒక ఆయిల్ వాళ్ళు మిక్స్ చేసి అమ్మేస్తారు కాబట్టి అవి ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదు. అంటే అవి వాళ్ళ ప్రయోజనం కోసం కంపెనీలు వాళ్ళు అట్రాక్ట్ చేసి మనకి అమ్ముతూ ఉంటారనమాట, రిఫైన్ చేసి. అయితే వాళ్ళకి మన ఆరోగ్యంతో పని ఉండదు కాబట్టి మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకుని ఏం తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనే ఆయిల్స్ మనం పట్టించుకోవాలి, మనకు మనమే పట్టించుకోవాలి. కాబట్టి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోకుండా మనకి సహజ సిద్ధంగా తీసిన ఆయిల్ మాత్రమే వాడాలి. ఎలాంటి ఆయిల్ తీసుకోవాలంటే, రిఫైన్డ్ ఆయిల్ కాస్ట్ తక్కువ కదా,
తక్కువ కదా అని తక్కువని కొనేసుకుని వాడుతూ ఉంటారు. చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో తేలిగ్గా దొరుకుతుందని. అయితే ప్రజలు దీనికి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల్ని అట్రాక్ట్ చేసుకుని దాని ద్వారా వాళ్ళ కంపెనీలు బాగుపడడం కోసం వాళ్ళు చక్కగా హ్యాపీగా వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేసుకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. కానీ మనకేం జరుగుతుంది, బాడీలో ఉన్న జీవకణాలన్నీ చంపేసి రిఫైండ్ ఆయిల్ మొత్తం ప్రధానంగా దీనిలో క్యాన్సర్కి కాజ్ అవుతుందండి. క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. అలాగే హార్ట్లో బ్లాకేజెస్ ఏర్పడడం కూడా జరుగుతుంది. అంటే హార్ట్లోకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడిపోయి దాని ద్వారా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. అయితే మరి దీనికి ఎలా సొల్యూషన్ ఏమిటి అంటే సహజ సిద్ధమైన ఆయిల్ని తీసుకోవాలి. ఎలాంటి ఆయిల్స్ అంటే గానుగా ఆయిల్, అలాగే గానుగా ఆడిస్తారు కదండి, మనకి దొరుకుతుంది కదా కొన్ని షాప్స్లో. స్పెషల్గా గానుగ నూనె అమ్ముతారు. అలాంటి ప్లేసెస్లో కానీ కోకోనట్ ఆయిల్, అలాగే నువ్వుల నూనెలు తీసుకోవాలి. అయితే కొన్ని ఇప్పుడు మెషిన్స్ కూడా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మెషిన్స్. కానీ కొన్ని ప్లేసెస్లో కూడా మెషిన్స్ వేరుశనగ నూనె అవి తీసుకునే మెషిన్స్ కూడా యూనిట్స్ వచ్చాయి కాబట్టి మనకి తీసుకుని మనం కూడా చేసుకోవచ్చు. లేదా అలాంటి షాప్స్లో మనం కూడా మెషిన్ యూనిట్ ఆడిస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆయిల్ని మరి ఎందులో నిల్వ ఉంచుకుంటాము అంటే స్టీల్ వాటిలో కానీ నిల్వ ఉంచుకోవాలి. గాజు సీసాలో కానీ ఈ ఆయిల్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. అంతేగాని మనం ప్లాస్టిక్ వాడరాదు. ప్లాస్టిక్ బాటిల్స్లో వాడుకున్న కెమికల్స్ ఇందులోకి వెళ్ళి ఎక్స్చేంజ్ అయ్యి మళ్ళీ మన హెల్త్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ని నిషేధం చేయబడింది. అయితే వీళ్ళు ఏమంటారంటే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది, సహజసిద్ధమైన ఆయిల్స్ వాడితే అంటారు. కానీ అలాంటి వాళ్ళ ప్రచారం కోసం దీన్ని అలా చేశారు కాబట్టి మన ఆ విషయాన్ని నమ్మకుండా అసలు కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ ఎలా చేరుతుందంటే మనం ఏదైనా ఫుడ్లో గ్లూకోజ్ స్థాయి పెంచే ఏదైనా సరే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకుంటే అవి శరీరంలోనూ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్గా డిపాజిట్ అయిపోయి ఫ్యాట్ కింద అది గ్లూకోజ్ని కాలేయము ట్రైగ్లిసరైడ్స్గా కన్వర్ట్ చేసి ఒక కొవ్వుగా పదార్థంగా పేర్కొనబడుతుంది. ఇదే క్లాటేజెస్కి మెయిన్ రీజన్ అండి. అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలా తయారవుతుంది కాబట్టి ఈ రక్తనాళాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ పేర్కొని పోయి మనం హార్ట్ అటాక్ వాటికి రీజన్ అవుతుంది. అంతేకాని సహజ సిద్ధమైన నూనెల వల్ల ఏమాత్రం కాదు. కాబట్టి మనకి ప్యూర్గా ఉన్న కోకోనట్ ఆయిల్, స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ హృదయానికి చాలా మంచిది. ఉదయం ఎలా తీసుకోవాలంటే ఉదయం ఒక స్పూను ఆయిల్ పరగడుపున తీసుకుంటే మంచిది. అలాగే సాయంత్రం ఒక స్పూన్ ఆయిల్ డైరెక్ట్గా తాగితే మంచిది. ఇది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. అల్జీమర్స్, పెద్దవాళ్ళలో పార్కిన్సన్ డిసీజెస్ రోగాలకి ఇది మెడిసిన్గా అద్భుతంగా పనిచేస్తుంది. హృదయాన్ని కూడా కాపాడుతుంది. అలాగే వేరుశనగ గింజ పొట్టు నుండి వచ్చే వాళ్ళలో కూడా విటమిన్స్ ఉంటాయి. పొట్టుతో పాటు అలా మెషిన్స్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అది కూడా పొట్టు కూడా, వేరుశనగ పొట్టు కూడా మంచిది. అలాగే పిల్లల మెదడు బాగా పనిచేయాలంటే సహజ సిద్ధమైన నూనెలు ఉపయోగిస్తూ ఉండాలి. అంటే ఒక వారంలో 2-3 స్పూన్స్ వేరుశనగలు తీసుకోవచ్చు, లేదంటే 2-3 స్పూన్స్ నువ్వులు తీసుకోవచ్చు. అలాగే 2-3 స్పూన్స్ కొబ్బరి తురుము పెరుగుతున్న పిల్లలకి ఇస్తే శరీర అభివృద్ధి జరుగుతుంది. అలాగే 20% పిల్లలు ఫిట్స్ రాకుండా నరాల బలహీనత తగ్గిస్తుంది అనమాట. అలాగే కారణం మనం వాడే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ప్రభావం పిల్లల్లో ఎక్కువ చూపిస్తుంది కాబట్టి వాటిని మనం ఉపయోగించకూడదు. అలాగే మన దేశానికి సంబంధించిన కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం మేము ఇతర దేశాల నుండి. మన దేశానికి వచ్చిన ఆలివ్ ఆయిల్స్ మన దేశానికి సంబంధించింది కాదు, అది ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి దానిని ఉపయోగించకుండా మన పరిసరాల్లో
మన నేటివ్ ప్లేస్లో మన పరిసరాల్లో ఉండే గింజల నుండి లభించే ఆయిల్ని వాడితే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే నార్త్లో మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆవ నూనె వాడుతూ ఉంటారు. అలాగే కేరళలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. మరి మనది కేరళలో కోకోనట్ ఆయిల్ వాడుతూ ఉంటారు. అలాగే ఏ దేశాల్లో వాళ్ళ పరిసరాల ప్రాంతంలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే సౌత్ ఇండియాలో అయితే ఎక్కువగా గ్రౌండ్నట్ ఆయిల్, సెంట్రల్ ఇండియాలో అయితే సెసమ్ ఆయిల్ వాడతారు. కాబట్టి ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇటలీ నుంచి వచ్చిన ఆయిల్ వాడితే మనకు అవసరం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న ఆయిల్స్ వాడితే మంచిది. అలాగే వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ కోసం, వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం ఇదంతా వాళ్ళు మనకి ఆ, పంపిస్తూ ఉంటారు. కాబట్టి మనం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే సహజసిద్ధమైన ఆయిల్స్ మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకొని ఏది ఎలాంటి తీసుకోవాలన్నది మన చేతిలో ఉంది కాబట్టి మనమే నిర్ణయం తీసుకొని మన సహజసిద్ధమైన ఆయిల్ని సాధ్యమైనంతగా వాడుకోవాలి. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ ఇందాక మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక చెప్పండి. మీరు చెప్పిన ముద్రలు, సార్ వాళ్ళు విటమిన్స్, తర్వాత రాఘవయ్య సార్ చెప్పింది, తర్వాత ఈ బ్లడ్ గురించి చెప్పారు కదా మేడం, అవి కూడా చాలా బాగా చెప్పారు మేడం. క్రాంతి కుమార్ గారు, అన్ని థ్యాంక్ యూ. యూస్ఫుల్ చెప్పారు. మీరు కూడా హెల్త్ చాలా చక్కగా చెప్పారు. ఆయిల్స్ ఏవి వాడాలి, ఎలాంటి వాడాలి, ఎలా తీసుకొని వాడాలి, దానివల్ల ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏం ఉపయోగాలు ఉన్నాయి అన్ని చక్కగా వివరించారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నూనె విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఏమేమో కల్తీలన్నీ కలపడం ద్వారా ఆ నూనె రేటు తగ్గుతుంది అని మనము అది తీసుకున్నామంటే దాని నుంచి మళ్ళా మనకు ₹1 తగ్గింది అనుకుంటే ₹100 హాస్పిటల్కి పెట్టడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా జాగ్రత్తగా ఇప్పుడు మనకు తెలుస్తోంది కదా పల్లీల కాస్ట్ ఎంత ఉంది. అలా 2 కేజీల పల్లీలు అయితే 1 లీటర్ నూనె వస్తుందో లేదో. కాబట్టి మనకు 2 కేజీల పల్లీల కాస్ట్తో 1 లీటర్ నూనె రావాలి. కానీ మనకు కేజీ పల్లీల కంటే తక్కువ కాస్ట్తోనే నూనె దొరుకుతుంది. మరి ఎలా ఎలా సాధ్యము అంటే దాంట్లో మిగతా ఏదో వేరే నూనెలన్నీ కలిపి ఈ రకంగా తయారు చేయడం జరుగుతుందే కానీ బయట దొరికే ఏ నూనె కూడా అంత క్లియర్గా ఉండదండి. కాబట్టి మనము గింజలు తీసుకెళ్ళి చక్కగా అలా మిషన్లో గానుగలో వేయించుకొని తీసుకొని వచ్చి ఆ నూనె వాడడం ద్వారా ఆరోగ్యకరంగా ఉండొచ్చు అదనమాట. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేము కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆయిల్ మిల్లులోనే పట్టించుకుంటున్నాం మేడం. పల్లీలు కొని బయట నూనె అసలు వాడట్లేము మేము. కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ బయట పట్టించుకోవడం, గింజలు కొనుక్కొని, కొబ్బరి అయితేనేమో ఎండు కొబ్బరి కొని కట్ చేసి ఇస్తే వాళ్ళే పట్టిస్తారు. పల్లీలు తీసుకుపోయి ఇచ్చిన నువ్వులు, పల్లీలు, సన్ఫ్లవర్ గింజలు మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకుపోయి ఇస్తే అక్కడే దొరుకుతాయి, మిల్లులోనే దొరుకుతాయి మనకి. అక్కడే పడి ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది మేడం అట్లా వాడబట్టి మేము. వెరీ గుడ్, వెరీ గుడ్. బయటి వాడట్లేము అసలు. అయితే ఇప్పుడు ఆ మేడం ఇందాక బ్లేడ్ తక్కువ ఉంది అని అంటుంది కదా మేడం. సాయంత్రం రోజు 4-5 గంటల మధ్యలో ఒక యాపిల్, ఒక జామకాయ, ఒక దానిమ్మకాయ మిక్సీ బట్టి జ్యూస్ లాగా తాగేస్తే రెగ్యులర్ గా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఎనర్జీ చాలా తక్కువ ఉంటది కాబట్టి ఎనర్జీ బాగా పెరుగుతుంది మేడం. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ తొందరగా పెరుగుతుంది. కంటిన్యూగా తాగితే సాయంత్రం పూట రోజు 3 కలిపి మిక్సీ పట్టుకొని కొంచెం ఆమెకి టేస్ట్ నచ్చకపోతే కొంచెం తేనె కలుపుకొని తాగినా ఏం లేదు. ఎనర్జీ మటుకు కంపల్సరీ పెరుగుతుంది మేడం. ఇబ్బంది తగ్గుతుంది, నీరసం తగ్గుతుంది. వెరీ గుడ్. అది నేను ట్రై చేస్తున్నా మేడం, అందుకే చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఇంకా మంచి సలహా ఇచ్చారు. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చూడండి ఎన్ని ఒక్కొక్కరి నుంచి ఎన్ని మంచి టిప్స్ వస్తున్నాయో మనకు. అన్నీ నోట్ చేసుకుంటే చక్కగా నెక్స్ట్ సెషన్లో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసమే ఒక టాపిక్ ఇచ్చేయచ్చు అనమాట. ఇన్ని సలహాలు వస్తున్నాయి చూడండి, ఎంత అద్భుతం కదా అసలు. అందరూ కూడా ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ అందరికీ మచ్. అదే ప్రాబ్లం ఉంటుంది కదా మేడం, ఈ మధ్యన బ్లడ్ తక్కువ ఉంది అనేది.
అందరం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటుంటాం ఇంట్లో. ఉమ్, అన్నీ కలిపి చెప్పొచ్చు కదా ఒక టాపిక్ లాగా. బాగుంది మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, నెక్స్ట్ మను గారు మాట్లాడండి. మేడం థైరాయిడ్ ఉండే వాళ్ళు మేడం ఆ, చెనిక్కాయలు వాడకూడదు అంటారు కదా మేడం, నిజమేనా మేడం? థైరాయిడ్కు శనక్కాయ నూనె ఏం చెప్పలేదండి, అలా ఏం మేడం ఆహా, ఏం కాదు మేడం, వాడచ్చు మేడం. వాడచ్చు వాడచ్చు, అలా ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించిన ప్రకారం అయితే అలాంటివి ఏం లేదండి. వేరే విదేశీయులు ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసే మెడికల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే విదేశాలలో జరిగే రీసెర్చ్ను మన మీద రుద్దుతూ ఉంటారు. యాక్చువల్గా అక్కడ ఆహార నియమాలు, అక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి. క్యాబేజీ కూడా తినకూడదు అంటారు. క్యాబేజీ తినద్దా అని ఒక డౌట్ వచ్చి నేను సార్ని అడిగాను అనమాట. అడిగితే లేదు, విదేశీయులు ఏం చేస్తారంటే ఒక క్యాబేజీ గడ్డను అలా కట్ చేసుకొని దాంట్లోకి అంత మిరియాలు ఉప్పు వేసుకొని అలా తినేస్తారట ఒక గడ్డ. అంటే వాళ్ళు మేడం మనకట్లా ఉడికిచ్చి అట్లా చేయరట, అలాగే మేడం తినేస్తారు. మనము ఇంత చిన్న క్యాబేజీ గడ్డను కట్ చేసుకొని కూర చేసి ఇంటిల్లిపాదిని తలా ఒక చెంచా వేసుకొని తింటాం. మేడం కాబట్టి దానికి పొంతనే ఉండదు. వాళ్ళు ఒక గడ్డ ఒక మనిషి తినేస్తాడంట. కాబట్టి అంత మేడం విపరీతంగా శరీరానికి పోతే అది మంచిది కాదు అని అలాంటి రీసెర్చ్ల నుంచి మన మీద రుద్దుతుంటారు. భారతదేశంలో ఒక గడ్డను ఒక మనిషి ఎవడు తినలేడండి, అంత తినరు కూడా. మనము ఒక మేడం గడ్డ తీసుకుంటే 2 పూట్ల కూర చేసుకుంటే ఇంత కూర ఒక కూరలు తింటే ఎక్కువ. కాబట్టి అది కూడా వాస్తవమే అనమాట. వాళ్ళ రీసెర్చ్లు విదేశీయుల మీద చేయడం వల్ల అది మనకు రుద్దుతూ ఉంటారు. మేడం అలా అన్నమాట. ఏం లేదంటే రక్షణగా తీసుకోవచ్చు. ఏదైనా థ్యాంక్ యూ మేడం. మితంగా తీసుకోవాలి, ఏది తీసుకున్నా మితంగా తీసుకోవాలి. అదే మేడం, అది రీఫండ్ ఆయిల్ అంత వాడుతుంటారా మేడం? అందుకలే మేడం రీఫండ్ ఆయిల్ వాడతారా మేడం? రీఫండ్ ఆయిల్ రీఫండ్ ఆయిల్ వాడకూడదని ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకే మేడం రీఫండ్ ఆయిల్ అంటే ఇంకా చినిక్కాయలు తీసుకుంటే థైరాయిడ్ వాళ్ళు వాడకూడదు అని చెప్పారని మేడం ఇంత ముందు వేరే డాక్టర్ అదే రీఫండ్ ఆయిల్ కూడా వాడకూడదు. ఎందుకు? అదే మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్ రేట్ కంటే అది రేట్ తక్కువ ఉంటుంది. మనం మేడం అదే మనము సన్ఫ్లవర్ గింజలు తీసుకొని అవి 1 కేజీనో 2 కేజీలో తీసుకొని నూనె పట్టిస్తే ఒరిజినల్గా మనకి ఎంత కాస్ట్ అవుతుంది, కానీ బయట ఏ కాస్ట్లో దొరుకుతుంది ఏ నూనె అయినా. అంతే మేడం, రైట్. చినిక్కాయలు కూడా అంతే మేడం, కాబట్టి చినిక్కాయలు కల్తీ కూడా అంతే మేడం. ఖచ్చితంగా జరిగినట్టే కదా. అవును మేడం, రైట్ మేడం. అదనమాట. దాని నుంచి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాగా పెరిగి హార్ట్ వాళ్ళు అంటారు ఇది వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది హార్ట్కు మంచిది అని, కానీ దాని అంత దెబ్బ ఇంకోటి ఉండదు హార్ట్కు. రైట్ మేడం, చినిక్కాయలు కూడా అంతే మేడం, చినిక్కాయలు కూడా తక్కువ రేటుకి దొరుకుతుంది మేడం. 216 218 అంటారు మేడం. దొరుకుతుంది. ఎలా దొరుకుతుందండి మీరే చెప్పండి, గింజలే ఆ రేటుకి రావడం లేదే. రైటే మేడం. కాబట్టి మనము చేసుకుంటే అంటే అలా మిల్లులకు వెళ్ళి ఇప్పుడు లక్ష్మి గారు చెప్పారు కదా, మిల్లులోకి వెళ్ళి వేసుకొని అవి తీసుకొని అవి వాడడం ద్వారా మనకు ఆరోగ్యమే. అది కూడా మితంగా, ఏదైనా కానీ మితంగా వాడడం మంచిదన్నమాట. మేడం థ్యాంక్ యూ మేడం. మీకు రంగనాథ్ సార్ అందరికి థ్యాంక్ యూ మేడం. ఓకే క్రాంతి సార్కు కూడా థ్యాంక్ యూ మేడం. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఇప్పుడు మను గారు వేరుశనక్కాయల నూనె వాడకూడదు అన్నారు కదా, అది హైబ్రిడ్ కాబట్టి వాడకూడదని చెప్తున్నారు కొంతమంది డాక్టర్స్. బట్ మాకు నెల్లూరులో ఎలాగంటే వెన్న దొరుకుతుంది, జెన్యున్ వెన్న, దాన్ని వాడుకోవచ్చు. ఒక స్పూనే కదా మనం వాడుకునేది, అది కాబట్టి అది దాన్ని ఏదైనా వాడుకోవచ్చు. మితంగా తీసుకుంటే ఏం కాదు మేడం, ఏదైనా కూడా. అది కూడా మనము డీప్ ఫ్రైలని ఇంకా వేసి ఆ, పోసేది కాకుండా కొంచెంగా వాడిందే వాడాలి. వాడిందే వాడడం వల్ల అలా వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఆయన అన్నారు కదా దాని బదులు వెన్న తీసుకున్నా బెటర్, బెటర్ దాన్ ఆయిల్. అది ఆవు ప్యూర్గా ఉండే ఆవు నెయ్యి అయితే అద్భుతంగా తీసుకోవచ్చు. ఒక వ్యక్తి 1 కేజీ నెయ్యి తీసుకున్నా కానీ, అంటే దేశవాళీ ఆవు నెయ్యి అంటారు కదా, అది శరీరంలోకి వెళ్ళింది అంటే చెడు కొలెస్ట్రాల్ను దెబ్బకు కరిగిచ్చేస్తుందండి. అది తీసుకోవడము అద్భుతం అన్నమాట. ఆ నెయ్యి ధారగా పోసుకొని తీసుకున్నా కూడా ఎలాంటి చెడు ఎఫెక్ట్ రాదు. ఇంకా ఇంకా అద్భుతమైన ఏమంటారు శరీరాన్ని మొత్తం క్లెన్జింగ్ చేస్తుంది అనమాట బాడీని. అయితే ప్యూర్గా దొరికే దేశవాళీ ఆవు నెయ్యి దొరికితే దానంత అద్భుతం ఇంకోటి ఉండదు. అది తీసుకుంటే అంతే శ్రేష్టం అనమాట. అయితే దొరకాలి, ఎక్కడ కల్తీ లేకుండా దొరికింది అంటే అద్భుతం అనమాట. థ్యాంక్ యూ మేడం. ఓకే.
ఓకే, అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. సార్ రవీంద్రరావు గారు, మీరేమైనా ప్రిపేర్ అయ్యారా సార్? లేదు మేడం, ఓకే ఈసారి సార్, మనం చెప్తాం. నో ప్రాబ్లం సార్. అంటే మీరు అటెండ్ అయ్యారు, మాకు సంతోషము. జర్నీలో ఉండొచ్చు అన్నారు కదా, అటెండ్ అయ్యారు. చూస్తూనే ఫస్ట్ కనిపించారు. ఓకే సార్ వచ్చారు, హ్యాపీ. థ్యాంక్ నెక్స్ట్ యూ వీక్ సార్. చెప్తాలే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా కూడా రవీంద్ర గారిని మేడం ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను మేడం నేను. అంటే మేడం మాది సాల్ట్ వాటర్ అవుతుంది మేడం ఇక్కడ. కొంచెం ఇక్కడ మనకి ఫిషరీస్ అవి ఎక్కువ వేస్తారండి, ఆక్వా. అందుకని సాల్ట్ వాటర్ అయింది మనకి. వాటర్ చేంజ్ అయిపోతాయి మేడం ఎల్లోగా. వాటికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా? మేము బయట నుండి లేదా ట్యాప్ వాటర్ అలా వాడుకోవాలి, అంతేగాని ఈ ట్యాంక్ వాటర్ మనం ఇంట్లో మోటార్ వాటర్ మాత్రం చేంజ్ అయిపోతాయండి, ఎల్లోగా అయిపోతాయి మాట. లాన్ ట్యాంక్ కూడా ఎల్లో అయిపోతాయి, బకెట్లు ఎల్లోగా అయిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి మేడం. కొన్నాళ్ళకైతే డార్క్గా అయిపోతాయి అన్నమాట. మనం క్లీన్ చేసినా క్లీన్ అవ్వవు. దీనికి ఎలా మేడం సొల్యూషన్ సార్ చెప్పింది? అదే కాచి ఆ నీళ్లును ఏదైతే ఉందో దాన్ని కాచేసి, ఆ ఈ ఏదైతే కాపర్ ఉంది కదా, ఆ కాపరు పాత్రలో వేసి పెట్టడమే మనకు మంచి సొల్యూషన్. అలాగే ఆల్కలైన్ అనేసి మనకు ఇప్పుడు ఆ, బూ ఇది వస్తుంది కదా, ఆల్కలైన్ అనేసి పౌడర్ మనకు ఏమంటారు, పటిక మేడం, వగరు పటిక, అది కూడా ఇయ్యచ్చు. పటిక వేయచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు దుని ఏదైతే ఈ ఆవు పిడకలతో భస్మం చేసిన భద్రత చేసుకుంటాం మేడం కదండి. ఆ ప్యూర్ గేదెలు, అంటే ఇంట్లో మనము మీరే చెప్పారు కదా, ఏదైతే హోమం చేసుకోవాలన్నట్టు దాంతో చేసింది ఆ పొడి కూడా వేస్తే అది కూడా ఆల్కలైన్ వాటరే అవుతుందండి. మేడం బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన నీళ్లు రాత్రి ఈ కాపర్ దాంట్లో వేసి పెట్టడము, మళ్ళీ పొద్దున్నే అది వాడుకున్నాక తీసేసి బాగా క్లీన్ చేయడము, మళ్ళీ నీళ్లు వేసి పెట్టడం. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా అజిత మేడం గారు, మీరేమైనా చెప్తున్నారా? మేడం ఒక చిన్న విషయం, మేడం గారు అడిగారు కదా ఇది వాటర్ ఫిల్టర్ గురించి. సార్, ఇది మనకి ఇంతకుముందు మనకి ఫస్ట్ మనకి హోలిస్టిక్ వెల్నెస్ ప్రోగ్రామ్ జరిగింది మేడం ఇది బెంగళూరు. అప్పుడు మనకి మదనపల్లి నుంచి ఒక సార్ వచ్చాడు మేడం. అది ఆ సార్ గారు ఇది చెప్పాడు, ప్రకృతి వనం అని చెప్పి మదనపల్లిలో ఉంటుంది మేడం. ఆ వాటర్ ఫిల్టర్ మనం పెట్టుకున్నట్లే ఇంట్లో చాలా మంచిగా ఉంటుంది. ఎలాంటి చెడు వాటర్ అయినా సరే మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. అది ఆల్కలైన్ అయిపోతుంది. ఆల్కలైన్ అవుతుంది. ఎలా జరుగుతుంది సార్ ఫిల్టర్ మరి ఇప్పుడు? అది ఆన్లైన్లో కూడా ఉన్నాయి మేడం. అవి అవి ఒకసారి మీకు లింక్ పెడతాను, ఇక్కడే పెడతాను, ఈ ఛానల్లో పెడతాను, చూడండి ఒకసారి. ఓకే సార్. అది మదనపల్లిలో ఉంటుంది, అది తయారు చేశారు అక్కడ. అవి ఇప్పుడు ఆన్లైన్ కూడా పెడుతున్నారు వాళ్ళు. అది అమలాపురం వస్తాయా సార్ ఇక్కడ మరి? అడగాలండి, సార్ గారిని అడగాలి. అప్పుడు ఒకసారి వచ్చారు అక్కడికి, మదనపల్లి నుంచి ఒకసారి వచ్చారు అక్కడ ప్రోగ్రామ్కి. ఆ సార్ చెప్పారు ప్రకృతి వనం అని చెప్పి అది ఉంటుంది. ఫిల్టర్స్ ఆన్లైన్లో దొరుకుతాయండి, ఆల్కలైన్ ఫిల్టర్స్. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకుంటే కూడా మంచిగానే ఉంటుంది. డైరెక్ట్ పైన వాటర్ ట్యాంక్ కి అప్లై చేసుకోవచ్చండి అది ఫిల్టర్? మనం ట్యాంక్ నుంచి కిందికి వస్తుంది కదా ట్యాప్, ఆ ట్యాప్ ఆక్వాగార్డ్ పెట్టింటాను, ఆక్వాగార్డ్ ఎలా పెడతామో అలాగే పెట్టుకోవాలి. అలాగే బిగిస్తారు. ఓకేనా? అజిత గారు, నమస్తే మేడం. నమస్తే. ఇందాక బ్లడ్ గురించి అన్నప్పుడు దానిమ్మ గింజలు కూడా రోజు దానిమ్మకాయలు 2 తిన్నా లేకపోతే జ్యూస్ తాగినా కానీ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఓకే, నేను కొంచెం ఒబేసిటీ గురించి కొంచెం చెప్తానండి. ఇప్పుడు ఎక్కువ శాతం కనిపించే మనకి షుగరు, బీపీ వాటి తర్వాత ఉన్నది ఒబేసిటీ ఎక్కువ శాతం ఉంటుంది. ఆ ఒబేసిటీ దేని వల్ల అంటే మనం కరెక్ట్ గా టైంకి తినకపోవటం, లేట్గా తినటం, ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ తినటం వల్ల ఎక్కువగా ఊబకాయానికి పిల్లలు, పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేకుండా అవుతున్నారు. అలా ఒబేసిటీ వచ్చిన తర్వాత ఎంత కొవ్వు పదార్థాలు ఇవన్నీ తిన్నా కానీ దానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉన్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడంతా కూర్చొని ఎక్కువ సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల శారీరక శ్రమ లేకపోవడం వల్ల అట్లా బాగా ఇబ్బంది పడుతున్నారు.
దాని వల్ల ఏంటంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్, హార్ట్ కానీ మిగతా జబ్బులు, అన్ని రకాల జబ్బులకి మూల కారణం ఒబేసిటీ మెయిన్. అలా వస్తుంది. ఇంతకు ముందు వెనకటి పొలంలో పనిచేసే వాళ్ళు ఇప్పటికీ పెద్దవాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ జబ్బులు లేవంటే వాళ్ళు తిన్నదానికంటే ఎక్కువగా శారీరక శ్రమ చేసేవాళ్ళు కాబట్టి. మనకేంటంటే ఇప్పుడు ఏదైనా కానీ అన్ని మిషనరీస్ వచ్చాయి, పిండి రుబ్బుకోవటం కానీ అలాంటివి కనుక మనం చేయం కాబట్టి అలా మనకు ప్రాబ్లం అవుతుంది. దానికి ఏంటంటే మనం ఎక్కువ శాతం రాత్రిపూట లేటు తినటం కానీ తినకుండా ఉండాలి. నైట్ కూడా పెందలా పడుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఫుడ్ ని ఎక్కువగా తీసుకోకుండా, అంటే అన్నం, ఇడ్లీ, ఉప్మా లాంటివి కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఆహారంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక టైం టు టైం మెయింటైన్ చేస్తూ తక్కువ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఉండకుండా చూసుకోవాలి ఎక్కువ శాతం. అలాగే మళ్ళీ ఏంటంటే వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. రోజు మొత్తంలో కనీసం అరగంట లేదంటే గంట వరకు వాకింగ్ కంపల్సరీ చేయాలండి. దానివల్ల కొంతవరకు బాగుంటుంది, ఇబ్బంది లేకుండా. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే నైట్ టైం అన్నం తినకుండా కొంచెం క్యారెట్ కానీ, కీర, దోసకాయ అలాంటి ముక్కలు, లేదంటే జొన్న, రాగి, సజ్జ వాటితో చేసిన రొట్టె, కొంచెం ఎక్కువ కూర క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. ఉదయం సాయంత్రం కూడా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే బాగుంటుంది. పరిగడుపున వచ్చేసేమో శొంఠి కషాయం తీసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నైట్ 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల తేనె, నిమ్మరసం, మిరియాల పొడి 1/2 స్పూన్ కలుపుకొని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుందండి. దీంట్లో షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే తేనెను అవాయిడ్ చేయొచ్చు, అంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. దానివల్ల ఏదేమైనా ముందు మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టు శారీరక శ్రమ కూడా ఉండాలి. లేదంటే పని ఎక్కువ లేదు అంటే ఎక్సర్సైజ్ అన్నా చేసుకోవాలి. అలా చేయటం వల్ల కొంతవరకు నివారించుకోవచ్చండి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అన్ని ఫుడ్స్ అన్ని ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అయ్యేసరికి చిన్నపిల్లలు కూడా ఊబకాయం ఎక్కువ వచ్చే చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్నతనంలోనే అనేక రకాల రోగాలు బారిన పడుతున్నారు వాళ్ళు. అంటే పిల్లలది పొరపాటు కాదు, అది తయారు చేసే వాళ్ళు, మనం తినే అలవాట్లు అట్లా మన వల్ల పిల్లలకు వచ్చేస్తుంటాయి. ఇంకా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఫుడ్కి అలవాటు పడిపోయి మనం నార్మల్ గా చేసే ఇప్పుడు ఆకుకూరలు అలాంటివి ఏదైనా వండితే చెత్త, గడ్డి అంటున్నారు తప్ప దాన్ని తినట్లేదు. అప్పుడు మనమే ఆహార అలవాట్లు మనం మార్చుకుంటే పిల్లలు కూడా మారుతారు. అంతేండి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఊబకాయం గురించి చాలా చక్కగా చెప్పారండి. ఎలా వస్తుంది, అలాగే ఏమేమి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది కూడా ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి, ఏ పదార్థాలు తీసుకోకూడదు, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనే విషయము, అలాగే ఎక్సర్సైజులు ఇవి కూడా చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారండి. అలాగే నెక్స్ట్ వారం కూడా ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏదైనా చెప్పాలి అనుకుంటే మేము కూడా మీకు మంచిగా, అంటే ఇవి చెప్పండి అని కూడా తెలియకపోతే ఇవి చెప్పండి అని మేము కూడా పంపిస్తామండి మీకు వీడియోస్. మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే మా నంబర్కు మేము చెప్తాము అని నెక్స్ట్ వారం శుక్రవారానికి రెడీగా ప్రిపేర్ అయ్యి రావచ్చు. ఇది మేము చెప్తాము, లేదా మేము చెప్తాము అంటే మీకు టాపిక్స్ కూడా ఇస్తాము మేమే. అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. ఈరోజు సమగ్ర జీవనశైలి చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం కాసేపు ధ్యానం చేసుకొని క్లాస్ ముగించేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. స్థిర సుఖాసనము. వేళ్ళలో వేలు వేసుకోవడము. కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చు. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకొని కూర్చోండి చక్కగా. కళ్ళు రెండు మూసేసుకొని హాయిగా
శ్వాస మీద ధ్యాస, చక్కగా శ్వాసను గమనిస్తూ మన అంతరంగంలోకి మనం ప్రయాణిస్తామండి. ఈ విశ్వంలో ఉన్నంత విశ్వశక్తి అంతా కూడా ఒక బంగారు వర్ణమైన కాంతి రూపంలో ఉంటూ ఆ కాంతి అంతా కూడా చక్కగా మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకుందాం మాస్టర్స్. బంగారుమయమైన కాంతి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన కాంతి ఏదైతే ఉందో ముందు మన తల భాగాన్ని అంతా కూడా చక్కగా అక్కడ ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే అన్నీ కూడా చక్కగా క్లియర్ చేసుకుంటూ కళ్ళలోకి ప్రవేశిస్తుందండి. మన కళ్ళలో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో దృష్టి దోషాలు అవన్నీ కూడా తొలగించేసి ఆ కాంతి ఇంకొంచెం కిందికి వస్తూ మన గొంతులో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే థైరాయిడ్ కానీ వేరే ఏ సమస్యలు ఉన్నా అలర్జీస్ కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా పోగొట్టేసి కొంచెం కిందికి వస్తూ మన ఛాతీ భాగంలో అంటే ఊపిరితిత్తులు, చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు ఎన్నో ఉంటాయండి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఆ కాంతి ఆ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అద్భుతంగా అక్కడున్న సమస్యనంతా పోగొట్టేసి మన చేతుల్లోకి ప్రవేశిస్తున్నట్టు చక్కగా ఊహించుకుందాము. ఆ పచ్చని కాంతితో ఆ చేతులంతా కూడా చాలా ఆ నరాలు, ఆ కండరాలు, ఆ వేలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నట్టు ఆ కాంతితో అద్భుతంగా ఉన్నట్టు ఊహించుకుందాము. అలాగే ఆ కాంతి మన లివర్ అంటే ఆ కాలేయంలోకి ప్రవేశించి జీర్ణశక్తిని చక్కగా వృద్ధి చేసేలాగా లోపల ఉన్న అజీర్ణ సమస్యలు కానీ వేరే ఏ సమస్యలు ఉన్నా కూడా అదంతా కూడా చక్కగా క్లియర్ చేసుకుంటూ మన పెద్ద పేగులు, చిన్న పేగులు పొట్ట భాగంలోకి ప్రవేశించి ఆ పొట్ట భాగంలో ఉన్న సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకుంటూ కిందికి వస్తూ మన కాళ్ళ ద్వారా మొత్తం కాళ్ళు, తొడలు, మోకాళ్ళు అలాగే పాదాల వరకు ఆ కాంతి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకుందాము. అలా ప్రవేశించిన కాంతి ద్వారా మన కాళ్ళలో ఉన్న సమస్యలన్నీ పోయాయి, మోకాళ్ళ సమస్యలన్నీ పోయాయి, మన పాదాల సమస్యలన్నీ మటుమాయమైపోయినాయండి. ఆ కాంతి ద్వారా మొత్తం ఆ విశ్వశక్తి అంతా కూడా మన శరీరం అంతా ప్రవేశించి శరీరం అంతా కూడా వజ్రమయం అయిపోయిందండి. అంత అద్భుతమైన కాంతి ఆ శరీరంలో ప్రవేశించడం ద్వారా లోపల ఉన్న సమస్యలన్నీ మటుమాయం అయిపోయి అద్భుతంగా బాగా ఉందండి. శరీరం అంతా కూడా పచ్చని వర్ణంతో అన్నట్టు ఊహించుకుంటాం. అలా మన శరీరం నుంచి ఆ కాంతి మన ఇల్లంతా కూడా వ్యాపించిందండి. మన ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఆ కాంతి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది. అంతా బాగుంది. ఇల్లంతా కూడా అద్భుతంగా ఉంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది బయటికి. అలాగే ఆ కాంతి
మన చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి ప్రవేశించిందండి. మన కాలనీ, అలాగే మన ఊరు, అలాగే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం, అలాగే ఈ విశ్వమంతా కూడా వ్యాపించేసి అంత పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. విశ్వమంతా ధ్యానమయం అయిపోతుంది. అలా చక్కగా ఊహించుకుంటూ ఆ కాంతిని మనం అనుభవిస్తూ చక్కగా ధ్యానం చేసుకుందామండి.
నెమ్మదిగా మీ రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. ఇప్పుడు మీ అరచేతులను చూసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మాస్టర్స్ ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి దండిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఈరోజు సమగ్ర జీవన శైలి చక్కగా అద్భుతంగా జరిగిందండి. చాలా చక్కగా పాల్గొన్నారు. అలాగే రేపు ప్రత్యేక కార్యక్రమంలో కూడా అలాగే ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీకు తెలిసిన పద్యాలు కానీ శ్లోకాలు కానీ పొడుపు కథలు కానీ లేకపోతే పాటలు కానీ ఏదైనా సరే మీలో ఉన్న ప్రత్యేకతను చూపించుకునే కార్యక్రమం, అలాగే లేదా మీ ఎక్స్పీరియన్స్ ధ్యాన అనుభవం అయినా సరే మార్నింగ్ సెషన్లో కూడా అలాగే రాత్రి సెషన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. అందరూ కూడా మీ ఎక్స్పీరియన్స్ అయినా చెప్పచ్చు, లేదా పాటలైనా చెప్పచ్చు, మీకు తెలిసిన ఏదైనా విషయాలైనా కథలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనొచ్చండి ఈ కార్యక్రమంలో. చక్కగా రేపటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. ఆ ప్రోగ్రాం చక్కగా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ యోగా సెషన్ కూడా ఉంటుందండి. అందులో కూడా చక్కగా పాల్గొనవచ్చు.